వ్యవసాయ విధానంలో మనం మార్పు తీసుకురావాలి. కాటన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాటన్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మనం సెకండ్లో థర్డ్లో ఉన్నాం. గుజరాత్ నంబర్ 1 ఉంటుంది, బహుశా మనం సెకండ్లో థర్డ్లో ఉన్నాం. కాబట్టి తప్పది, ఇది ఏ రోజుకైనా ఉంటుంది. కాబట్టి శాశ్వత పరిష్కారాలు రావాలని చెప్పి అంతకుముందు దానికి స్టేటస్ లేకపోతే ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి జిన్నింగ్ పరిశ్రమలను మేము ప్రోత్సహించినాం. తద్వారా 100 పైచిలకు జిన్నింగ్ పరిశ్రమలు ఒకటే సంవత్సరంలో ఇక్కడ నెలకొల్పబడ్డాయి ఈ రాష్ట్రంలో. తద్వారా 301 జిన్నింగ్ మిల్లులు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నిన్నగాక మొన్ననే నేను వరంగల్లో పోయి స్పిన్నింగ్ కాంప్లెక్స్కు చాలా పెద్ద మెగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన కూడా చేసినాం. అక్కడ కూడా విరివిగా జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్స్ రాబోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య అడ్రస్ చేయడం కోసం ఈ చర్యలను మేము తీసుకున్నాం. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిన, పక్క రాష్ట్రాల్లో ఉన్నదండి, మీ రాష్ట్రంలో లేదు. కాటన్ గింజ దాన్ని ఆయిల్ చేసే ప్రాసెస్లో అది నల్లబడితే రావడం లేదు. ఆ కేక్ తయారు చేసే దానికి ఇండస్ట్రీ స్టేటస్ లేదు. మీరు ఇచ్చినట్టయితే మేము వస్తామని చెప్పినారు. ఇంకో మాట వాళ్ళు కోరినారు, పరిశ్రమలు పెట్టినప్పుడు వాళ్ళకు కొన్ని రాయితీలు ఇస్తాం మనం. ఆ రాయితీలు మనకు టర్మ్స్ ప్రకారం, అంటే ఒక్కొక్క క్వార్టర్ ప్రకారం ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. కొద్దిగా ఉన్నాయి సార్, మాకు రావాల్సి తొందరగా రిలీజ్ చేయండి, మేమే 4500 పైచీలకు పెట్టి కొంటాం, మొత్తం కాటన్ కొనడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు హామీ ఇచ్చారు. మంత్రుల కమిటీ, వచ్చిన పారిశ్రామికవేత్తల కమిటీ, ఇలా పేపర్లలో ఫోటోలు కూడా వచ్చినాయి. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఆల్ పాసిబుల్ బెస్ట్ ఎఫర్ట్ టు గెట్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ ఆర్ అబౌవ్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ టు ది కాటన్ ఫార్మర్స్ ఇన్ ద స్టేట్. పత్తి రైతులకు కనీస మద్దతు ధర లేదా అంతకు మించిన లాభసాటి ధర ఇప్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు చెప్పినటువంటి సూచన కూడా మేము తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. రైతులకు ఒకవేళ సీరియస్ క్రైసిస్ వస్తే వారిని ఆదుకోవడంలో అందరికంటే ఈ ప్రభుత్వం ముందు ఉంటుంది అని చెప్పి నేను రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష.